హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకి అదిరిపోయే శుభవార్త చెప్తుందండి. సో వీరందరి ఖాతాలో కూడా ఈ యొక్క 2 పథకాల ద్వారా డబ్బులు అయితే జమ చేస్తుందండి. మరో 2 పథకాలను అయితే ఫ్రీగా అయితే వీరందరికీ కూడా ప్రొవైడ్ అయితే చేస్తుందండి. ఏంటా 2 పథకాలు ఇస్తుంది, అదేవిధంగా ఏ 2 పథకాల ద్వారా వీరి ఖాతాలో డబ్బులు పడుతున్నాయి అనే విషయాలు అయితే వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయొద్దు, లాస్ట్ దగ్గర చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విజిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి అయితే తీసుకొస్తుందండి. అయితే డ్వాక్రా మహిళలందరూ కూడా ఈ యొక్క పథకాల ద్వారా కూడా లబ్ధి అయితే చేకూరుతుందండి. అయితే ఏ విధంగా వీరు అప్లై చేసుకోవాలి అనేది వివరంగా చెప్తాను. వీరి దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలని చెప్తాను. సో త్వరగా అయితే వీడియోని అయితే ఫినిష్ చేసుకుందాం, లేట్ అయితే చేయొద్దు. సో డ్వాక్రా మహిళ ఎవరైతే మొదటిసారి విజిట్ చేశారో మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్వాక్రా మహిళకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతున్నాను. సో డ్వాక్రా మహిళకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఒక పెద్ద పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. ఆ యొక్క పథకం ఏంటంటే ఆడబిడ్డ నిధి పథకం అండి. ఇక ఈ యొక్క పథకం ద్వారా మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా ఖాతాలో 1500 అయితే జమ చేస్తున్నారండి. ఇక ఈ యొక్క పథకం ద్వారా డ్వాక్రా మహిళలందరూ కూడా ప్రతి నెల కూడా అమౌంట్ అయితే పొందొచ్చండి. ప్రతి నెల కూడా 1500 అయితే వీరి ఖాతాలో అయితే పడతాయండి. సో ఏ విధంగా అంటే వీరు ఒకసారి అప్లై చేసుకుంటే చాలండి, వీరికి సంవత్సరం పాటు డబ్బులు అయితే పడతాయండి. సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలు గాను 90,000 అయితే వీరి ఖాతాలో అయితే జమ కావడం అయితే జరుగుతుంది. అయితే ఈ పథకం ద్వారా ఫస్ట్ గుంట ఇంట్లో ఎంతమంది ఉంటే లేడీస్ అంతమంది కూడా ఇస్తామైతే పేర్కొంటున్నారు. అయితే దీంట్లో మనకి ప్రభుత్వం అయితే ఇంకా క్లారిటీ అయితే ఇవ్వాల్సి అయితే ఉంది. అందరికి ఇస్తారా, లేదంటే కనుక ఇంట్లో ఒక్కరికి ఇస్తారా, లేదంటే ఇద్దరికి ఇస్తారా అనేది క్లారిటీ అయితే ఉందండి. అయితే తల్లికి వందనం పథకాన్ని అయితే తీసుకొస్తున్నారండి. ఇక ఆ పథకం ద్వారా అయితే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అయితే ఇస్తామని పేర్కొన్నారు. మనకి మళ్ళీ కూడా స్పష్టమైతే చేసిందండి ప్రభుత్వం. ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి ఓసీల్లోని అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారికి అయితే ఈ యొక్క పథకాన్ని అయితే కల్పిస్తామని చెప్పారు. కానీ ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఇస్తున్నటువంటి ఈ యొక్క పథకాన్ని ఎంతమందికి ఇస్తారనేది స్పష్టమైతే చేయలేదు. అయితే మనం ఈ యొక్క పథకం ద్వారా ఇంట్లో ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని అనుకోవచ్చు. కుటుంబంలో ఒక రేషన్ కార్డుకి సంబంధించి ఒక్కరికైతే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అయితే వస్తుందండి. ఇక ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మనకి ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎప్పటి నుంచి రిలీజ్ చేయాలి ఏంటని చెప్పేసి. అంటే మనకి ఈ యొక్క నెల 15వ తేదీ దాటిన తర్వాత సో మనకి దీనికి సంబంధించి మార్గదర్శకాలు కొన్ని రూల్స్ అయితే తీసుకొస్తున్నారండి. సో ఏ రూల్స్ తీసుకొస్తారంటే ముఖ్యంగా అదేవిధంగా ఏ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలంటే ముఖ్యంగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక రేషన్ కార్డు, ఆధార్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, చదువుకున్నట్లయితే కానీ చదువుకున్న సర్టిఫికేట్లు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఇక దీంతో పాటు పాన్ కార్డు కూడా అప్లై అయితే చేసుకుని పెట్టుకోండి. సో అవసరం అయితే మీరు పెట్టడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు ఏమైనా చేసుకున్నట్లయితే కనుక రీసెంట్గా డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయడం ఇట్లాంటివి ఏమైనా చేసుకున్నట్లయితే కనుక మీరు దానికి సంబంధించి ఆధార్ హిస్టరీ కూడా తీసుకుని అయితే పెట్టుకోండి. ఇక ఈ యొక్క పథకం ద్వారా ముఖ్యంగా ఈ డాక్యుమెంట్స్ ఉంటే మనకి ప్రధానంగా అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి. అప్లికేషన్ అయితే రాసి మీ యొక్క 2 ఫొటోస్ కూడా అంటించి మీరైతే రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఇక ఈ యొక్క పథకం అనేది మనకి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళందరికీ కూడా వస్తుందండి. ఆధార్ కార్డులో కంపల్సరీ ఈ డేట్ అనేది కంపల్సరీ మీరు ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండేటట్టయితే చూసుకోవాల్సి ఉంటుంది. సో ఒకవేళ కనుక ఎంతకన్నా ఎక్కువ ఉన్నా లేదంటే ఎంతకన్నా తక్కువ ఉన్నా కూడా వీరికైతే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే పొందలేరండి. ఇక 5 సంవత్సరాలు కానీ ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. త్వరలోనే తీసుకొస్తున్నారు. ఈ యొక్క పథకం ద్వారా రిజిస్ట్రేషన్స్ అయినాయి అంటే కనుక ఎలిజిబిలిటీ ఉంటే కనుక ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే వస్తాయండి. ఇక ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ముఖ్యంగా కొన్ని రూల్స్ అయితే పరిగణలోకి తీసుకుంటుందండి. సో యావరేజ్గా చూసుకుంటే అందరికీ కూడా మనకు వర్తించే రూల్స్ అయితే నేనైతే చెప్తాను. ముఖ్యంగా కరెంటు బిల్ అనేది మీరు ప్రతి నెల కూడా మీ ఇంట్లో యూజ్ చేసే కరెంటు బిల్ అనేది 300 యూనిట్ల కన్నా తక్కువ అయితే యూజ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే కరెంటు బిల్ అనేది అబ్నార్మల్గా అందరూ కూడా ఎక్కువ అయితే యూజ్ చేస్తుంటారు. 300 యూనిట్ల కన్నా తక్కువ అయితే వాడుతూ ఉండండి. ఎందుకంటే ప్రభుత్వం యావరేజ్ తీసుకుంటుందండి. 6 నెలలకు కానీ లేదంటే కనుక 3 నెలలకు కానీ 4 నెలలకు కానీ యావరేజ్ తీసుకున్నట్లయితే కనుక కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినట్లయితే కనుక ఆ సిచ్యువేషన్లో మీకైతే ఈ యొక్క పథకాన్ని అయితే ఆపేస్తారండి. ఇదైతే తప్పకుండా అందరూ పాటించండి. అదేవిధంగా మీకు సొంత ఇల్లు కలిగి ఉన్నట్లయితే కనుక 1000 చదరపు అడుగులు దాటి అయితే ఉండకూడదండి, అంత లోపే ఉండాలి. సో ఇది కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఇక యాన్యువల్ ఇన్కమ్ అనేది 2,50,000 కింద అయితే పెడతారు. సిటీలోని విలేజెస్లోని ఇదే మాదిరి అయితే పెడతారండి యాన్యువల్ ఇన్కమ్ అనేది. అంతకన్నా ఎక్కువ మీ యాన్యువల్ ఇన్కమ్ కుటుంబ ఆదాయం ఉన్నట్లయితే కనుక ఆ సిచ్యువేషన్లో కూడా మీకు
ఈ యొక్క పథకాన్ని అయితే నిలిపేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక మీకు రేషన్ కార్డు కంపల్సరీ ఉండేటట్టయితే చూసుకోండి. రేషన్ కార్డు లేదంటే కనుక సో రేషన్ కార్డుకి అయితే అప్లై అయితే చేసుకోండి. రేషన్ కార్డు ఉంటే కనుక బిలో పావర్టీ లైన్లో ఉన్నవారని చెప్పేసి తప్పకుండా పథకాన్ని అయితే ప్రభుత్వం అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎక్కువ శాతం. ఇక ఇది కూడా మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోండి. ఇక ఈ యొక్క పథకం ద్వారా మహిళలందరూ కూడా ఎలిజిబిలిటీ అవుతారండి. అంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇక ఓసీల్లోని అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారు కూడా ఎలిజిబిలిటీ అవుతారండి. కాబట్టి వారు కూడా అందరూ కూడా తప్పకుండా ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అయితే ముందుగా అయితే రెడీ చేసుకుని పెట్టుకోండి. ఇక ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయించుకోండి. దానికి ఫుల్ అడ్రస్ అనేది యాడ్ చేయించుకోండి. ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోండి. ఇక దీంతో పాటే మరికొన్ని రూల్స్ అయితే చూసుకుందామండి. ఇక ఆదాయ పన్ను అనేది ఇప్పుడు కానీ గతంలో కానీ కట్టు ఉండకూడదండి. ఇది కూడా మ్యాండేటరీ గుర్తుపెట్టుకోండి. వ్యవసాయ భూమి ఉన్నట్లయితే కనుక సిటీలో 5 acres, విలేజెస్లో 10 acres దాకా అయితే పరిగణిస్తారండి. సో ఇది కూడా మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. ఇక మీ ఆధార్ కార్డు పేరు పైన మీకు ముఖ్యంగా మీరు ఫోర్ వీలర్ వెహికల్ అంటే కారు కనుక మీరు కొనుక్కున్నట్లయితే కనుక ఆ యొక్క కారు అనేది మీ పేరు మీద ట్రేస్ అవ్వకూడదండి. ఆధార్ కార్డ్ చెక్ చేసినప్పుడు ఆ వెహికల్ అనేది మీ పేరు మీద ఉండకూడదు. బైక్ పర్లేదు, ఆటో పర్లేదు, సో కార్ అనేది ఉండకూడదు కంపల్సరీ. ఇది కూడా మీరైతే గుర్తుపెట్టుకోండి. అలా ఉన్నా కూడా మీకైతే ఈ యొక్క పథకాన్ని ఆపేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇవన్నీ కూడా మ్యాండేటరీగా రూల్స్ అయితే ఫిక్స్ చేస్తుంది ప్రభుత్వం, కంపల్సరీ చేస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం దీటితో పాటే కొన్ని రూల్స్ అయితే పెంచే అవకాశం ఉంటుంది, లేదంటే కనుక కొన్ని రూల్స్ తగ్గించే అవకాశం అయితే ఉంటుందండి. అవి కూడా కంపల్సరీ మీరు పాటించాల్సి అయితే ఉంటుంది. ఇక మహిళలకి ఈ యొక్క పథకంతో పాటే మరికొన్ని పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి. ఇక డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారికైతే 0 వడ్డీ పథకాన్ని కూడా తీసుకొస్తుంది. ఈ యొక్క 0 వడ్డీ పథకం ద్వారా 10 లక్షల దాకా కూడా వీరికైతే లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ యొక్క లోన్స్ బ్యాంకుల నుంచి వీరైతే తీసుకొచ్చండి. 2019 ఆ పై నుంచి ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే డ్వాక్రా మహిళలు 2024 దాకా లోన్స్ తీసుకుంటూ ఉంటారో సో ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకు కూడా ఒక 0 వడ్డీ పథకం అయితే వర్తిస్తుందండి. ఇక ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో వారు కూడా లోన్స్ అయితే తీసుకొచ్చండి ఒక 0 వడ్డీ పథకం ద్వారా. ఇక 10 లక్షల దాకా అయితే ఇస్తారని ఈ యొక్క పథకం ద్వారా. 10 లక్షలు తీసుకుంటే కనుక గ్రూప్లో 10 మంది సభ్యులు ఉంటారు కాబట్టి 10 మంది డివైడ్ చేసుకుంటే మనిషికి 1 లక్ష అయితే అవుతుందండి. ఈ ఒక ₹1,00,000 పైన సో డ్వాక్రా మహిళలు ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా పే చేయని అవసరం లేదు. అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలండి. సో ఈ రకంగా ఏంటంటే డ్వాక్రా మహిళలందరికీ కూడా ఒక 0 వడ్డీ పథకం అయితే వర్క్ అవుతుందండి. ఇక ఆల్రెడీ ప్రీవియస్గా ఎవరైతే లోన్స్ తీసుకుని ఉంటారో వారు కూడా ఈ యొక్క 0 వడ్డీ పథకం అయితే వర్క్ అవుతుంది. వారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ యొక్క పథకం ద్వారా. ఇక వీరి దగ్గర ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు, ఇక బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలండి. ఒక 4 డాక్యుమెంట్స్ అయితే మీ యొక్క ఆర్పీలు యానిమేటర్లో వాళ్ళని కలిసినట్లయితే చెప్తారు. లేదంటే కనుక డైరెక్ట్ మీరు బ్యాంక్కి వెళ్ళి కూడా మీ యొక్క క్రెడిట్ లిమిట్, మీ యొక్క లోన్ లిమిట్లు కూడా ప్రజెంట్ చెక్ చేయడం జరుగుతుంది. సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఒక 0 వడ్డీ పథకం అయితే మీకు కూడా వర్తిస్తుందండి. సో ఇక దీంతో పాటే ప్రభుత్వం మరికొన్ని పథకాలు అంటే మనకి 2 పథకాలు అయితే ముఖ్యంగా తీసుకొస్తుందండి. ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అయితే సంవత్సరానికి అయితే పంపిణీ చేస్తున్నారండి. రేషన్ కార్డు మీ దగ్గర ఒక గ్యాస్ ఏజెన్సీ నుంచి గ్యాస్ కనెక్షన్ కలిగి ఉంటే చాలండి. మీరైతే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అయితే పొందవచ్చండి. సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అప్డేట్ అయితే ఇవ్వబోతుంది. ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ అయితే చేయబోతుందండి. సో అందరికీ కూడా ఒక పథకాన్ని అయితే వర్తింపు చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. ఇక దీంతో పాటే రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించబోతున్నారండి. సో ఫ్రీ జర్నీలో ముఖ్యంగా ఏసీ బస్సులు తప్పితే కనుక మిగతా బస్సులు ఏవైతే ఉంటాయో అన్ని బస్సులు కూడా పెడుతున్నారండి. అన్ని బస్సుల్లో మీరైతే ఎక్కి ఉచిత జర్నీ అయితే చేయవచ్చు. ఫ్రీ జర్నీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆధార్ కార్డు పెట్టుకుని ఉచితంగా రోజుకి ఎన్నిసార్లైనా మీరు జర్నీ అయితే చేయవచ్చు ఎక్కడి నుంచి ఎక్కడి దాకన్నా. సో ఈ రకంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ అయితే చేపడుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్నీ కూడా ఏర్పాట్లు చేసిందండి ఈ ఒక పథకం సంబంధించి. ఇక బస్సులు సరిపోకపోతే బస్సులు అయితే రప్పిస్తుంది. సో అన్ని బస్సులు కూడా ఒకేసారి పెడదామని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని అయితే డిలే చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే త్వరలోనే ఒక పథకాన్ని కూడా అమలు చేస్తున్నారండి. సో ఈ రకంగా ఏంటంటే డ్వాక్రా మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలు అయితే తీసుకొస్తుంది. ఈ యొక్క పథకాలన్నీ కూడా వరుసగా రాబోతున్నాయండి ఇక్కడ నుంచి. సో ఇది ఫ్రెండ్స్, వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.